హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1/2 కిలో దొండకాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. చాలా సింపుల్గా చూపిస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అంతా కూడా యాడ్ చేసి ఇవి చిటపట్లాడిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్నవి కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ దొండకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుందండి ఈ దొండకాయ ఫ్రై. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పప్పు, సాంబారు ఇలాంటి వాటికి సైడ్ డిష్గా లేదా చపాతీ ఇలాంటి వాటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ దొండకాయ ముక్కలంతా కూడా బాగా మగ్గి ఈ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఈ దొండకాయ ముక్కలు ఎంత చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటాయండి. లేదా పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి దొండకాయలంతా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. కింద మాడనివ్వకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. క్రిస్పీగా వస్తుంది ఫ్రై కూడా. ఇప్పుడు ఇందులోకి నేను వెల్లుల్లి కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో పల్లి పౌడరు లేదా కొబ్బరి పౌడరు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. వెల్లుల్లి కారం ఏం లేదండి, ఒక 6-7 తెల్లగడ్డపాయలు తీసుకొని తెల్లగడ్డపాయలు కొద్దిగా సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకొని ఆ పౌడర్ యాడ్ చేసేసుకోవడమే. ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసి మొత్తం కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి మనకి దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కానీ లేదా చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.